మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. సమయానికి అందాల్సిన చేపల పంపిణీ రాలేదు సరికదా, పంపిణీ చేసిన చేపల్లో నాణ్యత లోపించింది. దాంతో లాభం లేక ఉన్న చేపలకు ధర రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. బీఆర్ఎస్ హయాంలో నీలి విప్లవం కొనసాగగా నేడు కాంగ్రెస్ పాలనలో మత్స్యకారుల జీవనోపాధి కష్టంగా మారింది. మరి మత్స్యకారులు, సొసైటీ సభ్యులు ఏమంటున్నారో జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్. జగిత్యాల జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో ఫిష్ హబ్ గా ఉన్న జగిత్యాల జిల్లా నేటి కాంగ్రెస్ పాలనలో చేపల కరువు కొనసాగుతుంది. అరకొర పంపిణీ, దానికి తోడు చేప పిల్లల్లో నాణ్యత లేని కారణంగా చేపల్లో ఎదుగుదల రాక తీవ్రంగా నష్టపోయారు మత్స్యకారులు. 100% చేప పిల్లలు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 50% లోపే జిల్లాలోని చెరువుల్లో విడుదల చేస్తున్నారు. అది కూడా 4 నెలలు ఆలస్యంగా విడుదల చేయడంతో నిండా నష్టపోయారు మత్స్యకారులు. చేపల పెంపకం, అమ్మకంపైనే ఆధారపడ్డ ఎందరో మత్స్యకారులు పూర్తి స్థాయి ఉపాధి కరువై ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మత్స్య పారిశ్రామిక పరిధిలో మొత్తం సుమారు 254 సంఘాలుండగా 18,500 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మెజారిటీ సభ్యుల ఉపాధి చేపలపైనే ఉంది. మే నెలలో 100% చేప పిల్లలు, రొయ్యలు, ఇతర రకాలు విడుదల చేయాల్సి ఉండగా సెప్టెంబర్ చివరి వారంలో తూతూ మంత్రంగా 50% మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. చెరువుల్లో వదిలిన చేపలు సైతం నాణ్యత లేకపోవటం, చెరువుల్లో ఉండాల్సిన మేర నీరు లేక చేపల్లో ఎదుగుదల లోపించడం మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. దీంతో బయట అమ్మలేక, చేప ఎదగలేక మెజారిటీ మత్స్యకారులకు చేతి నిండా ఉండాల్సిన ఉపాధి కరువైంది. నా పేరు గుమ్ముల అంజయ్య. జగిత్యాల చెరువులో అతిపెద్ద చెరువులు ఉన్నాయి. అతిపెద్ద చెరువులో గత సంవత్సరము చేప పిల్లలు సరి అయిన సమయానికి రాక మేము దాదాపు నష్టపోవడం జరిగింది. 4 months లేట్ వచ్చింది గత సంవత్సరం. అదే కాకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు డైరెక్ట్ గా అమౌంట్ గిట్లా చెల్లించినట్టయితే మత్స్య సహకార సంఘాలే వాళ్ళు తీసుకొని నాణ్యమైన చేప పిల్లలు కొనుక్కొని చేప పిల్ల సరి అయిన టైంకి పోసినట్టయితే ఆ సరి అయిన సైజులో చేప పిల్లలు వస్తాయి. ఇప్పుడు 6 months మేము పోసినట్టు ఆ చేప పిల్లలు పోసినాం, సరైన టైంకి కూడా చేప పిల్లలు పెరగలేదు. ఆ కేజీ కాదు, అర్ధ కేజీలో కూడా పెరగలేదు. కానీ చాలా నష్టపోయి జరిగింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు వచ్చి డైరెక్ట్గా అమౌంట్ నట్టు చెల్లించినట్టయితే మేము మత్స్య సొసైటీ ద్వారా చేప పిల్లలు మేము కొనుగోలు చేసుకుంటాం. పై అధికారులు జిల్లా కలెక్టర్ గారిని పట్టించుకోవాల్సిందిగా కోరుతూ జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 100% సబ్సిడీపై చెరువులు, కుంటల్లో నాణ్యమైన వివిధ రకాల జాతులు చేపలు విడుదల చేయడంతో మత్స్యకారులకు చేతి నిండా ఉపాధి లభించింది. వలలు, రవాణాకు వాహనాలు అందించిన ఫలితంగా నీలి విప్లవం కొనసాగింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మత్స్యకారులను సైతం నయవంచన చేసింది. కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా సొసైటీ సభ్యులకే అందజేస్తామని హామీ ఇచ్చి కాంట్రాక్టర్లు దళారులకే కట్టబెట్టడంతో నాణ్యత లేని చేపల విడుదల ఫలితంగా నిండా మునిగారు. నా పేరు జుంబర్ శంకర్. ఈ రోజు మనకు ఏదైతే ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుందో, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంఘాలకే డైరెక్ట్ నగదు బదిలీ ఇస్తాని చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పటి నుండి ఇప్పటివరకు నగదు బదిలీ కాదు, ఇప్పటి కూడా పిల్లలైన కరెక్ట్ టైంకి పోయలేదు. అది కూడా గతంలో 100% పిల్లలు పోసినారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 50% చేప పిల్లలు సప్లై చేయడం జరిగింది. అది కూడా లేట్గా పోవడం వలన మాకు దిగుబడి రాక ఇబ్బందులు అవుతున్నాయి. మాకు సరైన టైంలో చేప పిల్లలు పోసి మనకు ఏదైతే ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా మాకే నగదు బదిలీగా ఇచ్చినట్టయితే మేము నాణ్యమైన పిల్లలు తీసుకొచ్చి పోసుకొని మేము పెంచుకుంటే బాగుంటుందని. మధ్య దళారులు ఏవట్టి ఈ ప్రభుత్వం చేసినా కానీ మధ్య దళారుల వ్యవస్థల పూర్తిగా సరైన పిల్లలు పోయడం లేదు కనుక సంఘాలకే డబ్బులు ఇవ్వాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను.
మరోవైపు చెరువులు కబ్జాకు గురవుతున్న ఫలితంగానూ మత్స్యకారులు నష్టపోతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు ఆక్రమణకు గురవుతుండగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ పాలనలో పుష్కలమైన నీటి సంపద, మత్స్య సంపదతో కలకలలాడగా కాంగ్రెస్ సర్కార్ తీరుతో మత్స్యకారులు ఆందోళనతో పాటు ఉపాధి కరువైంది. మరి ఇప్పటికైనా కళ్లు తెరిచి కాంగ్రెస్ సర్కార్ మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం మాకు ఉచితంగా చేప పిల్లలు 100% ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేరుగా సొసైటీలకే డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటిది ఇవ్వలేదు. 50% ఇస్తానన్నారు, అది కూడా సక్రమంగా జరగలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, నేరుగా నన్ను ఇవ్వండి, లేకుంటే 100% చేప పిల్లలన సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు చెరువులకు ఇప్పుడు వాటర్ తగ్గినాయి, ఎస్ఆర్ఎస్లో కూడా వాటర్ తగ్గినాయి. ఉన్న నాళాలు కబ్జా చేసడం వలన మాకు చెరువులకు నీళ్లు రావడం లేదు. దానిపై అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాం. కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. చింతకుంట చెరువు పైన నాల కబ్జాకు గురైందని, దానిపై చర్య తీసుకోమని కోరుతున్నాము.